మనం కనుక కల్కి మూవీని చూసామనుకోండి, ఆ మూవీలో మెయిన్ గా మరొక హైలైట్ పాయింట్ అయితే ఉంటది. అదేంటంటే అసలు నిజంగానే కర్ణుడికి మరుజన్మ అనేది ఉందా లేదా, నిజంగా శ్రీకృష్ణుల వారు చాలా సంతోషపడి తనకి ఒక వరాన్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఇంకా కల్కి మూవీని చూడకపోతే ఖచ్చితంగా మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం కనుక రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న సర్చింగ్ టాపిక్స్ గురించి చూసుకున్నాం అనుకోండి, కర్ణ అలాగే అశ్వత్థామకు సంబంధించిన ఫ్రెండ్షిప్ గురించి అయితే తెలుసుకోవడానికి చాలా ఎక్కువగా అయితే సెర్చ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి మెయిన్ గా ఒక రీజన్ అయితే ఉంది. దానికి గల రీజన్ ఏంటంటే కల్కి మూవీ. మనం కనుక కల్కి మూవీని చూసామనుకోండి, మేబీ మీరు కూడా ఈ పాటికే కల్కి మూవీని ఒక్కసారైనా చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మనం కల్కి మూవీలో చూస్తే కల్కి మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సీన్స్ ని మనం కనుక గమనించామనుకోండి, ఆ సీన్స్ లో అశ్వత్థామ ఎప్పుడూ కూడా ఏమని పలుకుతారంటే కర్ణుడిని ఆల్మోస్ట్ సోదర భావంతో అయితే పిలుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు కర్ణుడికి అశ్వత్థామకి మధ్యన నిజంగానే అంతటి ఫ్రెండ్షిప్ ఉందా? మన పురాణాలను బేస్ చేసుకుని నేను దీనికి సంబంధించి ఆన్సర్ అయితే మీకు చెప్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, మనం కనుక కల్కి మూవీని చూసామనుకోండి, ఆ మూవీలో మెయిన్ గా మరొక హైలైట్ పాయింట్ అయితే ఉంటది. అదేంటంటే ఒకవేళ నిజంగా కర్ణుడికి కనుక మరుజన్మ ఉంటే ఏం జరుగుతుంది, అసలు నిజంగానే కర్ణుడికి మరుజన్మ అనేది ఉందా లేదా, దీని గురించి కూడా చాలా ఎక్కువ మంది అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో నేను దీని మీద మన పురాణాల ఆధారంగా మీకు చాలా క్లియర్ కట్ గా అయితే అర్థమయ్యేలా చెప్తాను. నేను ఈ రెండు పాయింట్స్ రివీల్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మాక్సిమం ఈ పాటికే మీరందరూ కూడా కల్కి మూవీని అయితే చూసేసే ఉంటారని చెప్పి ఆ ఉద్దేశం మీద నేను ఈ 2 పాయింట్స్ అయితే రివీల్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఇంకా కల్కి మూవీని చూడకపోతే ఖచ్చితంగా మూవీని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ అనేది నిజంగా చాలా బాగుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీతో అయితే చెప్పాను. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం కనుక కల్కి మూవీని చూసాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కల్కి మూవీలో కర్ణుడికి అలాగే అశ్వత్థామకి మధ్యన చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్లయితే చూపించారు. అంతేకాకుండా వాళ్ళు ఒకరినొకరిని ఎలా పిలుచుకునేవారంటే ఆల్మోస్ట్ సోదర భావంతో అయితే పిలుచుకునేవారు ఫ్రెండ్స్. అదే మనం కనుక మన పురాణాల ఆధారంగా ఈ విషయం గురించి చూసామనుకోండి, వ్యాస మహాభారతం ఏదైతే ఉందో ఆ వ్యాస మహాభారతంలో కర్ణుడు అలాగే అశ్వత్థామకు సంబంధించిన ఫ్రెండ్షిప్ గురించి మరీ అంతగా అయితే చెప్పబడలేదు ఫ్రెండ్స్. కానీ మహాభారతంలో కేవలం ఒక వర్షన్ మాత్రమే కాదు, చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి. సో మనం మిగిలిన వర్షన్స్ లో కొన్ని వర్షన్స్ ఆధారంగా కనుక చూసుకున్నాం అనుకోండి, కొన్ని వర్షన్స్ లో అశ్వత్థామకి అలాగే కర్ణుడికి సంబంధించిన ఫ్రెండ్షిప్ గురించి చెప్పబడింది ఫ్రెండ్స్. సో నేను అందులో ఉన్నదైతే ఇప్పుడు మీకు చెప్తాను. మనం కొన్ని వర్షన్స్ ఆధారంగా తీసుకున్నాం అనుకోండి, నిజంగానే కర్ణుడికి అలాగే అశ్వత్థామకి మధ్యన చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉందంట. ఏ విధంగా దుర్యోధనుడికి కర్ణుడికి ఉందో అటువంటి బాండింగ్ అశ్వత్థామకి అలాగే కర్ణుడికి మధ్యన ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అసలు వాళ్ళిద్దరికి మధ్యన ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే కర్ణుడు తన విద్యను నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుల దగ్గరికి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్. అలా వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుల వారిని కర్ణుడు ఏమని అడుగుతాడంటే నాకు కూడా విద్యను నేర్పించమని చెప్పి ద్రోణాచార్యుల వారిని అయితే ఒక గురువు కింద భావించి తనైతే అడుగుతారు ఫ్రెండ్స్. కానీ ద్రోణాచార్యులు కర్ణుడికి విద్యాభ్యాసం చేయడానికి అయితే అంగీకరించడమాట. నేను విద్యని ఎవరికి పడితే వాళ్ళకి నేర్పించనని, నేను విద్యని ఎటువంటి వారికి నేర్పుతానంటే అయితే రాకుమారులకు గాని లేకపోతే క్షత్రియులకు మాత్రమే నేను విద్యాభ్యాసం అయితే చేస్తానని చెప్పి ద్రోణాచార్యుల వారు అయితే కర్ణుడికి చెప్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు కర్ణుడితో అలా మాట్లాడతారో కర్ణుడికి చాలా బాధ కలిగి తను ఏమని చెప్తాడంటే మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు, మీరే ఒక గురువు స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అలా చెప్పేసిన తర్వాత కర్ణుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. నిజానికి ఇక్కడ మనం కనుక ద్రోణాచార్యుల వారు అసలు కర్ణుడికి విద్యని ఎందుకు నేర్పించలేదు అని చెప్పి ఆలోచించారనుకోండి, నా వరకు ఏంటంటే అస్త్రజ్ఞానం అనేది సరైన వాళ్ళకి నేర్పించలేదు అనుకోండి, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటది. ఒకవేళ వాళ్ళ కనుక ఆ అస్త్రజ్ఞానాన్ని సరైన వాళ్ళ మీద యూజ్ చేయకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద యూజ్ చేశారనుకోండి, దాని వల్ల జరిగే నష్టాలు అనేవి చాలా దారుణంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ద్రోణాచార్యుల వారికి తెలుసు కాబట్టి, అలాగే కర్ణుడు ఒక సూతుడు కుటుంబంలో జన్మించాడు కాబట్టి కర్ణుడి యొక్క క్యాపబిలిటీస్ అనేవి ఎంతవరకు ఉంటాయో తెలియదు కాబట్టి ఈ విషయాన్ని కూడా ద్రోణాచార్యుల వారు ఆలోచించి విద్యని నేర్పించడానికి అంగీకరించలేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మనం కనుక మహాభారతానికి సంబంధించి కొన్ని అదర్ వర్షన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుందంటే
కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి అయితే వెళ్ళి నేను విద్యను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు ద్రోణాచార్యుల వారు నువ్వు ఈ విద్యని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అని చెప్పి కర్ణుడిని అయితే ప్రశ్నిస్తారు. అప్పుడు కర్ణుడు చాలా విచిత్రమైన ఆన్సర్ని అయితే చెప్తాడు. ఏమనంటే నేను అర్జునుడి కన్నా గొప్పవాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, అందుకని నేను ఈ విద్యలన్నిటిని కూడా నేర్చుకుందాం అనుకుంటున్నానని చెప్పి కర్ణుడైతే సమాధానం ఇస్తారో. ఎప్పుడైతే అటువంటి సమాధానం ఇస్తారో నిజానికి ద్రోణాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. అంతేకాదు అప్పటికే కర్ణుడికి అలాగే దుర్యోధనుడికి మధ్యన స్నేహం కూడా ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఒకవేళ కర్ణుడు కనుక ఈ విద్యలన్నిటిని నేర్చుకున్నాడు అనుకోండి, సో ఇటువంటి శక్తివంతమైన అస్త్రశస్త్రాలు అన్ని కూడా కర్ణుడికి తెలిస్తే కర్ణుడు ఖచ్చితంగా దుర్యోధనుడి వైపే ఉంటాడో, సో దీనివల్ల చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంటదనే ఉద్దేశం మీద కూడా ద్రోణాచార్యుల వారు అయితే విద్యని నేర్పించడానికి అంగీకరించారంట. సో మహాభారతంలో ఇలా చాలా రకాల వర్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను మీకు ఫస్ట్ ఒక వర్షన్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఆ వర్షన్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎప్పుడైతే కర్ణుడు అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఇదంతా కూడా ఒక వ్యక్తి అయితే చూస్తూనే ఉంటారు. తనే ద్రోణాచార్యుల కుమారుడైన అశ్వత్థామ. ఎప్పుడైతే తన తండ్రిని కర్ణుడు ఎటువంటి భయం లేకుండా ఇలా ప్రశ్నిస్తాడో తను చాలా ధైర్యవంతుడని చెప్పి తనైతే అనుకుంటాడు. అప్పటి నుంచి అశ్వత్థామ కర్ణుడు ఏం చేస్తున్నాడని చెప్పి కర్ణుడిని ఒక కంట కనిపెడతా ఉంటాడు అనమాట. ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే కర్ణుడు తన సాధన చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన దగ్గరికి వెళ్ళి తన బాధ మొత్తాన్ని కూడా కర్ణుడితో అయితే చెప్పుకుంటాడు. ఏమనంటే నా తండ్రి ఇలా మాట్లాడడం చాలా తప్పు, నా తండ్రికి కేవలం అర్జునుడు అంటేనే ఇష్టం, నేను కూడా నా తండ్రికి ఇష్టం లేదు అని చెప్పి అశ్వత్థామ కూడా చాలా ఏడ్స్ అయితే పడుతూ ఉంటాడు అనమాట. సో ఇలా వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ బాధలో ఒకళ్ళు చెప్పుకుని సో ఇలాగా కర్ణుడికి అలాగే అశ్వత్థామకి మధ్యన ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా అదర్ వర్షన్స్ ఆఫ్ మహాభారతం గురించి అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మరొక విషయం గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే అసలు నిజంగానే కర్ణుడికి మరుజన్మ అనేది ఉందా లేదా, దీని గురించి మనం మహాభారతానికి సంబంధించి కొన్ని వర్షన్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, కర్ణుడికి నిజంగానే మరుజన్మ అనేది ఉంది. అసలు కర్ణుడికి మరుజన్మ ఎవరు ప్రసాదించారు అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ అందరికీ కూడా ఒక చిన్న స్టోరీ అయితే తెలాలి ఫ్రెండ్స్. అదేంటంటే కర్ణుడి యొక్క దానగుణం ఎటువంటిదో తెలుసుకోవడం కోసం శ్రీకృష్ణుల వారు ఒక దానాన్ని అయితే అడుగుతారు ఫ్రెండ్స్. నిజానికి ఇక్కడ ఏమని చెప్పబడిందంటే కర్ణుడు నిజంగానే ఈ దానాన్ని అయితే ఇవ్వరు అని చెప్పి శ్రీకృష్ణుల వారు అనుకుని ఈ దానాన్ని అయితే అడుగుతారంట. ఏమని అడుగుతారంటే కర్ణ, నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న పుణ్యఫలాన్ని మొత్తాన్ని కూడా నాకు దానం ఇస్తావా అని చెప్పి శ్రీకృష్ణ వారు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. అప్పుడు కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన పుణ్యఫలాన్ని మొత్తాన్ని కూడా దానం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట చెప్తారో నిజంగా శ్రీకృష్ణుల వారు చాలా సంతోషపడి తనకే ఒక వరాన్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నీవు మరుజన్మలో ధర్మం పక్కన యుద్ధం చేస్తావు, అలా యుద్ధం చేసినందుకు నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు కర్ణుడికి వరాన్ని అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ టైం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మీకోసం అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోలో నేను మరీ ఇన్డెప్త్ గా అయితే చెప్పలేదు ఫ్రెండ్స్, కేవలం మీకు అర్థం అవడం కోసం కొంచెం షార్ట్ చేసి అయితే చెప్పాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.